తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మీ సేవ కేంద్రాల్లో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. పర్యావరణ పరిరక్షణతో పాటు డిజిటలైజేషన్ను మరింత వేగవంతం చేసే ఉద్దేశంతో జూన్ 19 నుంచి మీ సేవ కేంద్రాల్లో కాగితపు రసీదుల విధానానికి స్వస్తి పలికి కేవలం ఎస్ఎంఎస్ల ద్వారా మాత్రమే రసీదులు ఇవ్వాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం మీ సేవా కేంద్రంలో ఏదైనా సర్టిఫికేట్ లేదా సేవ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు మీకు చేతికి కాగితపు రసీదు ఇవ్వరు. ఇక నుంచి మీరు రిజిస్టర్ సమయంలో ఇచ్చిన యాక్టివ్ మొబైల్ నెంబర్కు నేరుగా ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ డిజిటల్ రిసిప్ట్లోనే మీరు అప్లై చేసిన సేవ పేరు, చెల్లించిన ఫీజు వివరాలు, ట్రాన్సాక్షన్ వివరాలు, అత్యంత ముఖ్యమైన అప్లికేషన్ నెంబర్ వంటి అన్ని వివరాలు స్పష్టంగా ఉంటాయి. అయితే అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ప్రస్తుతం వాడుకలో ఉన్న సరైన పిఓ నంబర్ను మాత్రమే ఇవ్వాలి. లేదంటే రిసిప్ట్ రాకపోవడంతో పాటు అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం కష్టమవుతుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానం ద్వారా రసీదులను చాలా సులభంగా వినియోగదారుడు స్మార్ట్ ఫోన్లోనే నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవసరమైతే భవిష్యత్తు వినియోగం కోసం ఆ లింకు ద్వారా ఎక్కడి నుండైనా ప్రింట్ తీసుకోవచ్చు. ఒకవేళ దరఖాస్తుదారుడికి ప్రభుత్వం నుంచి ఒరిజినల్ సర్టిఫికేట్ జారీ కాకముందే వారి మొబైల్ ఫోన్ నుంచి ఈ ఎస్ఎంఎస్ పొరపాటున డిలీట్ అయితే కంగారు పడాల్సిన పని లేదు. మీ సేవ కేంద్రాల్లో రీసెంట్ ఆప్షన్ ద్వారా మళ్ళీ అదే రసీదును సంబంధిత దరఖాస్తుదారుడి మొబైల్కి పంపేలా ఉన్నతాధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు.